వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టుకు సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండటానికి అవకాశం ఉంటుంది? మనకి ఆల్రెడీ జూన్ ఎండ్కి వచ్చేసాం. జూలైలో గనుక మనకి అనౌన్స్మెంట్ వస్తే, లేదా ఈ 1 వీక్లో గనుక మనకి అనౌన్స్మెంట్ గనుక వస్తే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది, ఎగ్జామ్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా మనకి కొంత గ్యాప్ అయితే ఉంటుంది. మినిమం 20 డేస్ గ్యాప్ ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఏది చెప్పినా ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. పాస్ట్ ఎక్స్పీరియన్స్‌ని బేస్ చేసుకొని నేను చెప్తూ ఉంటాను. కొద్దిగా అటు ఇటు అయితే మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే నేను సుమారుగా అటు ఇటుగా చెప్తూ ఉంటాను. సపోజ్ మనం నోటిఫికేషన్ రాకముందే ఏపీ హైకోర్టు వస్తుంది అనే ఉద్దేశంతో చెప్పాం, ఆటోమేటిక్‌గా వచ్చింది. సో అంటే జస్ట్ ఇది ప్రాబబిలిటీస్‌నే మనం మాట్లాడుకోవటం జరుగుతుంది. మనం జూలైలో ఎగ్జామ్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ కూడా ఎగ్జామ్ నా ఉద్దేశం ప్రకారం జూలై ఎండ్‌లో గానీ, ఆగస్ట్‌లో గానీ జరగటానికి అవకాశం ఉంది. అంటే మనకి సఫిషియంట్ టైం దొరుకుతుంది. అలా అని మీరు ఇంకా 1 మంత్ టైం ఉంది అని చదివిన సబ్జెక్ట్స్‌ని పక్కన పడేయొద్దు. పూర్తిగా చదివి ఉంటే ఎన్ని సార్లు రివిజన్ చేసుకుంటారో అన్ని సార్లు మీకు ఎఫెక్టివ్‌నెస్ అనేది పెరుగుతుందండి. ఎగ్జామ్ హాల్‌లో మనం పోయి కూర్చున్నప్పుడు ఒక ప్రశ్నని మనం చూసినట్టుంది కానీ దాని ఆన్సర్ రావట్లేదు అని అనుకుంటాం ఒక్కోసారి. దానికి గల కారణం ఏంటంటే రివిజన్ లేకపోవటం. ఆ కాన్సెప్ట్ మీద పర్ఫెక్ట్ గ్రిప్ లేకపోవటం. ఎక్కువ మంది స్టూడెంట్స్ తక్కువ టైం ఉందనే ఉద్దేశంతో స్టడీ మెటీరియల్ టెస్ట్ సిరీస్‌లో ఉన్న బిట్స్‌ని చేసుకుంటూ పోయారు చాలామంది. వాళ్ళు చాలా కష్టం గెట్ ఆన్ అవ్వటం. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. ఎంత మీరు జీకే బిట్స్ అయినా కానీ కాన్సెప్ట్ లేకుండా చిన్న చిన్న వన్ లైనర్ కాన్సెప్ట్స్‌కి కూడా అవసరం మనకి. అసలు అదేంటో తెలిస్తేనే కదా నువ్వు దాన్ని గుర్తుపెట్టుకోగలిగేది. అలా లేకుండా ఎలా గుర్తుపెట్టుకుంటావు? అందుకని వీడియో క్లాసెస్‌ని చూడమని చెప్తూ ఉన్నాం. చాలామంది సార్ తక్కువ టైం ఉంది కదా, స్టడీ మెటీరియల్ టెస్ట్ సిరీస్ చదువుతామని చెప్పారు. ఆ టైం చాలా ఎక్స్టెండ్ అయింది. ఇప్పటివరకు మీరు ఎస్విఆర్ అకాడమీలో వీడియో క్లాసెస్‌ని చూసినట్లయితే చాలా ఈజీ అయిపోయేది పరిస్థితి. ఇప్పటికల్లా వీడియో క్లాసెస్ అయిపోయాయి. అండ్ ఇప్పటి నుంచి అయినా కానీ ప్రిపేర్ అవ్వచ్చు. పెద్ద విషయం ఏం కాదు. మీరు ఇప్పటి నుంచి తీసుకున్న 1 మంత్‌లో వీడియో క్లాసెస్‌ని కంప్లీట్ చేసేయొచ్చు. వీడియో క్లాసెస్‌ని కంప్లీట్ చేయండి. తర్వాత స్టడీ మెటీరియల్‌ని రివిజన్ కోసం ఉపయోగించండి. వన్స్ ఎగ్జామ్ అనౌన్స్ అయ్యాక టెస్ట్ సిరీస్ మేము ప్రొవైడ్ చేస్తాం. వాటిని కూడా మీ టెస్ట్ క్యాపబిలిటీస్‌ని నిరూపించుకోవటానికి ఒకసారి ప్రయత్నం కొనసాగించండి. అంతేగాని టైం ఎక్కువ ఉందని చదవటం మానేయొద్దు. తక్కువ ఉందని స్టడీ మెటీరియల్ టెస్ట్ సిరీస్ చదవటం వల్ల మీకు ప్రయోజనం కూడా లేదు. సో అందుకనే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చదివిన వాళ్ళు రివిజన్ చేసుకోండి. చదవని వాళ్ళు కంటిన్యూగా వీడియో క్లాసెస్‌ని, స్టడీ మెటీరియల్‌ని, టెస్ట్ సిరీస్‌ని ఈ ఆర్డర్ వైజ్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.